Hello viewers, I am Venkatrao Gaddam, founder Tradables. So Nifty మనకి ఫైనల్లీ ఒక గుడ్ రౌండ్ నంబర్, బిగ్ సైకలాజికల్ నంబర్ 25,000 మార్క్ అబవ్ క్లోజ్ అయింది. సో 25,000 మార్క్ అబవ్, దిస్ ఈజ్ సెకండ్ టైం. సో ఆగస్ట్ 1ని కూడా మనకి ఫస్ట్ డే ఆఫ్ ద ట్రేడింగ్ 25,000 మార్క్ అబవ్ క్లోజ్ అయ్యింది. ఆ రోజు క్లోజింగ్ 25,010.9. సో ఇవాళ కూడా సేమ్ అదే లెవెల్లో క్లోజ్ అయింది 25,010. సో ఇక్కడ మనకి సెంటిమెంట్ వైజ్ కూడా చాలా గుడ్ సెంటిమెంట్ అని చెప్పొచ్చు. 32 పాజిటివ్ అండ్ 18 నెగిటివ్. సో నెగిటివ్ సైడ్ కాంట్రిబ్యూషన్ వెరీ స్మాల్ అని చెప్పొచ్చు, వెరీ నెగ్లిజిబుల్ అని చెప్పొచ్చు. సో జస్ట్ 2 పాయింట్స్ ఈ రేంజ్లోనే ఉంది. సో మేజర్లీ ఇవాళ మనకి బ్యాంక్స్ అండ్ ఐటీ బాగా పెర్ఫామ్ చేసినాయి అని చెప్పొచ్చు. ఐటీ బాగా మోర్ పెర్ఫార్మెన్స్ అని చెప్పొచ్చు. హెచ్డిఎఫ్సి బ్యాంక్, రిలయన్స్, ఐసిఐసిఐ బ్యాంక్, ఎన్టీపీసీ, హెచ్సిఎల్ టెక్, ఎల్ఎన్టీ. సో మనం ఇక్కడ టాప్ 5 కౌంటర్స్ చూసినా కానీ ఒక 3 to 4 హెవీ వెయిట్స్ ఉన్నాయి. సో హెచ్డిఎఫ్సి బ్యాంక్, రిలయన్స్, ఐసిఐసిఐ బ్యాంక్ ఈ మూడు కూడా మనకి టాప్ హెవీ వెయిట్స్. సో ఇక మంత్లీ మనకి ఇక్కడ నుండి ఈ రోజుతో వదిలేస్తే ఇంకొక 4 days మిగిలి ఉంది యాక్చువల్గా. సో ఈ 4 daysలో మనకి ఆల్మోస్ట్ ఆల్ లాస్ట్ ఆగస్ట్ 1 ఓపెనింగ్ ఏదైతే ఉందో ఆ ఓపెనింగ్ అబవే క్లోజ్ అయింది ఈరోజు. సో విచ్ ఈజ్ పాజిటివ్ ఇండికేషన్. సో ఇక్కడ సెంటిమెంట్ కూడా మనకి కొంత ఇంప్రూవ్ అయ్యింది. లాస్ట్ వీకే మనకు అర్థమైంది. సో ఒక నెగిటివ్ సెంటిమెంట్ నుండి పాజిటివ్ సెంటిమెంట్కి వచ్చాయి ఈవెన్ మంత్లీ టైం ఫ్రేమ్లో కూడా. సో 30 పాజిటివ్ అండ్ 20 నెగిటివ్. సో ఈ మంత్లో మనకి ఐటీసీ, టీసీఎస్, హెచ్యుఎల్, హెచ్సిఎల్ టెక్, బజాజ్ ఆటో హైయెస్ట్ కాంట్రిబ్యూషన్ ఉంది. బట్ పాయింట్స్ వైజ్ అయితే స్టిల్ ఇప్పటికీ కూడా ఫ్లాట్లో ఉంది. సో మనకి ఒక 1000 పాయింట్స్ ఫాల్ వచ్చి మళ్ళీ 1000 పాయింట్స్ అప్ అయ్యింది. సో ఇక్కడ మనం మేజర్ ఇండిసెస్ జాగ్రత్తగా గమనిస్తే ఈ మంత్లో మనకు వచ్చిన హై 25,078 విచ్ ఈజ్ ఆల్ టైమ్ హై. ఈరోజు ఇంకా అది బ్రేక్ చేయలేదు. ఇవాళ వచ్చిన హై 25,043. ఇంకా ఆల్ టైమ్ హైకి ఇంకొక 30 పాయింట్స్ 35 పాయింట్స్ దూరంలోనే ఉన్నాం. సో మార్కెట్ మాత్రం క్లోజింగ్లో ఎటువంటి ప్రాఫిట్ బుకింగ్ జరగకుండానే మనకి పర్ఫెక్ట్ క్లోజింగ్ అని చెప్పొచ్చు. 25,000 మార్క్ అబవ్ క్లోజ్ అయింది. సో ఇక్కడ ఏదైతే ఓపెన్ ఉందో అది మోస్ట్ ఇంపార్టెంట్ మనకి. సో మంత్లీలో వచ్చిన ఓపెన్ 25,031, 25,078 మనకు వచ్చిన హై, ఆగస్టు మంత్లో ఇప్పటి వరకు వచ్చిన హై. సో ఇవాళ ఈ మంత్లో వచ్చిన ఓపెన్ కూడా ఒక టైంలో బ్రేక్ చేసింది. సో 25,044 ఈరోజు వచ్చిన హై, మనకి ఆగస్టులో వచ్చిన హై ఇది. రేపు 25,031 మార్క్ అబవ్ కానీ క్లోజ్ అయితే మాత్రం నెక్స్ట్ 25,300 వరకు కూడా వెళ్ళే ఛాన్స్ కనిపిస్తుంది. సో టెక్నికల్ ఎవిడెన్స్ ఏంటో కూడా 1 by 1 చూద్దాం మనం. సో గత కొద్ది రోజులుగా మనం చెప్పుకుంటూనే ఉన్నాం, ఆల్మోస్ట్ ఆల్ ఎప్పుడైతే 24,615 పైన క్లోజ్ అయిందో మార్కెట్ ఒక ఫ్రెష్ బై ఎమర్జ్ అయ్యే ఛాన్స్ ఉందనుకున్నాం మనం, విచ్ ఈజ్ ఈక్వల్ టు 61.8% ఆఫ్ మంత్లీ రేంజ్. సో 24,615 తర్వాత మనకు వచ్చిన హర్డిల్ 24,784. సో లాస్ట్ థర్స్డే అండ్ ఫ్రైడే 2 రోజులు కూడా మనకి 24,800 అబవ్ మార్కెట్ క్లోజ్ అయింది. మనం ఆ సెషన్స్ రెండిట్లో కూడా ఇదే చెప్పుకున్నాం. ఒక ఇంపార్టెంట్ లెవెల్ 78.6% ఏదైతే ఉందో మంత్లీలో 2 days దీనిపైన మార్కెట్ సస్టైన్ అయింది. అండ్ ఒక రౌండ్ నెంబర్ పైన కూడా లాస్ట్ 2 days 24,800 మార్క్ అబవ్ లాస్ట్ 2 days అబవ్ ట్రేడ్ అయింది. ఈరోజు ఇది ఒక ఇంపార్టెంట్ హర్డిల్, ఒకటి బిగ్ రౌండ్ నంబర్, బిగ్ సైకలాజికల్ నంబర్ విచ్ ఈస్ 25,000 అండ్ ఆల్సో 100% ఆఫ్ లాస్ట్ మంత్ హై. సో లాస్ట్ మంత్ హై ఏదైతే ఉందో అది 25,000, జూలై హై వచ్చి 25,000. ఇవాళ అది కూడా క్లియర్ చేసింది, టచ్ చేయటం కాదు క్లియర్ చేసింది. మార్కెట్ ఆల్మోస్ట్ ఆల్ మనకు ఒక 3 to 4 hours 25,000 మార్క్ అబవే క్లోజ్ అయింది. సో ఈ 4 hoursలో కూడా ప్రతిసారి 25,000 దగ్గరకు రావటం, మళ్ళీ అక్కడి నుంచి కొంత సపోర్ట్ రావటం, ఫైనల్లీ క్లోజింగ్ మనకి వన్ ఆఫ్ ది బెస్ట్ క్లోజింగ్స్ అని చెప్పొచ్చు 25,010. సో ఇప్పుడు ఈ మార్క్ పైన క్లోజ్ అయింది కాబట్టి మనకి నెక్స్ట్ టార్గెట్ ఇదే కనిపిస్తుంది 25,237. సో యాజ్ పర్ ఫిబొనాకీ రీట్రేస్మెంట్ అండ్ ఎక్స్టెన్షన్ ద నెక్స్ట్ టార్గెట్ ఫర్ నిఫ్టీ వుడ్ బి 25,237. సో వీక్లీ డేటా కూడా చూద్దాం. సో వీక్లీలో మనకి 24,998 విచ్ ఈజ్ ఈక్వల్ టు 138.2%. సో 138.2% బ్రేక్ అయిన తర్వాత మనకి
25,039, 25,080 చూపిస్తుంది. సో జనరల్గా ఇక్కడ ప్రాఫిట్ బుకింగ్ జరగాలి 161.8 దగ్గర. సో ఇక్కడ 161.8 మనకి 25,080 ఇండికేట్ చేస్తుంది. రేపు 25,080 లెవెల్ ఇంపార్టెంట్ లెవెల్. సో ఒక హాఫ్ అన్ అవర్ క్యాండిల్ అయినా కానీ 1 అవర్ క్యాండిల్ అయినా కానీ దీనిపైన క్లోజ్ అయితే మాత్రం మనకి రేపు ఈ రెండిట్లో పాసిబిలిటీ ఉండే ఛాన్స్ కనిపిస్తుంది 25,200 లెవెల్ వరకు కూడా. సో యాజ్ పర్ వీక్లీ డేటా మనకి 25,080 ఒక హెడ్లో ఉంది. మంత్లీ డేటాలో మనకి ఇది క్లియర్ అయ్యింది కాబట్టి 24,999 క్లియర్ అయింది కాబట్టి ఇది నెక్స్ట్ లెవెల్ కింద కన్సిడర్ చేయొచ్చు 25,237. సో పెద్ద మ్యాటర్ అయితే ఏం కాదు, ఇంకా 4 days ఉంది మంత్లీ క్యాండిల్ క్లోజ్ అవ్వడానికి 25,237 యాజ్ పర్ మంత్లీ డేటా. సో 25,080 అనేది ఒక ఇంపార్టెంట్ లెవెల్ 161.8 కాబట్టి ఇక్కడ కొంచెం కేర్ఫుల్గా దీని పైన క్లోజ్ అయితే మాత్రం ఈ వీక్లో ఈ 2 లెవెల్స్ నెక్స్ట్ టార్గెట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఇక పివట్ పాయింట్స్ ప్రకారం 24,950 ఈజ్ మేజర్ హెడ్డిల్. ఈరోజు ఓపెనింగే మనకి 24,900 దగ్గర ఓపెన్ అయింది మార్కెట్. సో వితిన్ ఫస్ట్ హాఫ్ అన్ అవర్లోనే మనకి ఈ 952 అబవ్ మార్కెట్ క్లోజ్ అయింది 24,952. యూజువల్గా మనకి ఏ టైం ఫ్రేమ్లో అయినా కానీ సపోర్ట్స్ అండ్ రెసిస్టెన్స్ ఉంటాయి. సో ఇక్కడ ఏదైతే ఈ రెసిస్టెన్స్ పాయింట్ పైన క్లోజ్ అయిందో ఇది ఒక టెక్నికల్ ఎవిడెన్స్ మార్కెట్కి 24,952 ఈ వీక్లో రెసిస్టెన్స్ అవ్వాలి. ఇవాళ రెసిస్టెన్స్ పైన క్లోజ్ అయింది కాబట్టి ఇది మేజర్ సపోర్ట్ అయ్యే ఛాన్స్ ఉంది 24,952. మార్నింగ్ కూడా ఒక్క లెవెల్ కూడా ఈ లెవెల్కి రాలేదు 952. వన్స్ దీని పైన క్లోజ్ అయిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ క్యాండిల్ కూడా మనకి ఇక్కడ వరకు రాలేదు. సో ఇక్కడ నెక్స్ట్ ఈ లెవెల్స్ని ఈ వీక్లో టచ్ చేసే ఛాన్స్ ఉంది 25,200 ఇక్కడ ఒక ఎవిడెన్స్ అయితే కనిపిస్తుంది. ఇక డైలీ లెవెల్లో అయితే మనకి మార్కెట్ మార్నింగ్ ఈ లెవెల్స్ 25 లెవెల్స్ డైలీ టైం ఫ్రేమ్లో ఇవైతే మూవ్ అయ్యి ఉన్నాయి. ఇక కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ. సో బ్యాంక్ నిఫ్టీ కూడా మనకి ఈరోజు 51,000 మార్క్ పైనే క్లోజ్ అయింది. లాస్ట్ టూ సెషన్స్ థర్స్డే అండ్ ఫ్రైడే 2 రోజులు కూడా 51,000 మార్క్ దగ్గర ఒక మేజర్ రెసిస్టెన్స్ తీసుకుంది. థర్స్డే అండ్ ఫ్రైడే 2 రోజులు కూడా దాని బిలోనే క్లోజ్ అయింది. వాళ్ళ ఫస్ట్ టైం 51,000 మార్క్ అబవ్ క్లోజ్ అయింది. ఐ థింక్ ఇన్ ఆగస్ట్ మంత్ మొత్తం కూడా ఇదే మంచి క్లోజింగ్ అని చెప్పొచ్చు బ్యాంక్స్కి. సో 51,127 మనకి క్లియర్గా దాని పైనే క్లోజ్ అయింది 148. సో మన థర్స్డే సెషన్లో కూడా ఇదే చెప్పుకున్నాం 51,127 పైన క్లోజ్ అయితే 51,553 నెక్స్ట్ లెవెల్ ఇండికేట్ చేస్తుంది. ఇవాళ మనకి 51,318 వరకు వచ్చింది. సో 51,318. సో రేపు 51,553 పైన కానీ ఒక హాఫ్ అన్ అవర్ క్యాండిల్ క్లోజ్ అయినా కానీ 51,900కి వెళ్ళే ఛాన్స్ ఉంది నెక్స్ట్ 2-3 డేస్లో. సో బ్యాంక్ నిఫ్టీలో ఒక మూవ్ రాబోతుంది. 51,553 ఈజ్ మేజర్ హెడ్డిల్. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు 38.2%. సో ఇది పైన క్లోజ్ అవ్వాలి అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్. ఇంట్రాడేలో మనకి ఒక హాఫ్ అన్ అవర్ క్యాండిల్ అయినా క్లియర్ చేయగలిగితే 51,900 వరకు కూడా వెళ్ళే ఛాన్స్ కనిపిస్తుంది. కమింగ్ టు మంత్లీ డేటా, వీక్లీ డేటా. సో వీక్లీ డేటాలో లాస్ట్ వీక్ హై ఏదైతే ఉందో విచ్ ఈజ్ ఈక్వల్ టు 100% 51,118. సో 51,118 పైనే మనకి వాళ్ళ మార్కెట్ క్లోజ్ అయిందంటే లాస్ట్ వీక్ హై ఏదైతే ఉందో ఆ హై పైనే మార్కెట్ క్లోజ్ అయింది కాబట్టి మార్కెట్లో ఈరోజు ఇది కూడా టచ్ చేసింది 51,315. సో ఇవాళ 51,317 ఈరోజు వచ్చిన హై. సో వీక్లీలో 123% కూడా టచ్ అయింది కాబట్టి రేపు 51,436 టచ్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఇది ఒక ఇంపార్టెంట్ లెవెల్. ఇది క్లియర్ అవ్వగలిగితే 51,633 మనకి మేజర్ హర్డిల్ కనిపిస్తుంది విచ్ ఈజ్ ఈక్వల్ టు 161.8% ఆఫ్ వీక్లీ లెవెల్. సో ఇక పివట్ పాయింట్స్కి వస్తే మనకి 51,293, 51,273 ఇక్కడ మేజర్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది. సో ఇవాళ క్లోజింగ్ కూడా దీనికి బిలోనే క్లోజ్ అయింది 51,148. మార్కెట్ ఆల్మోస్ట్ 300 అంటే ఇక్కడ మనకి రెసిస్టెన్స్ ఎక్కడైతే కనిపించింది నిఫ్టీ ఈజీగా క్లియర్ చేయగలిగింది ఒక రెసిస్టెన్స్ పాయింట్, వీక్లీ రెసిస్టెన్స్ పాయింట్. సో అది కాస్త సపోర్ట్ అయ్యింది ఇప్పుడు. బట్ బ్యాంక్ నిఫ్టీ మాత్రం దీనిపైన క్లోజ్ అవ్వలేదు ఒక హాఫ్ అన్ అవర్ క్యాండిల్ కూడా. వీక్లీ రెసిస్టెన్స్ ఏదైతే ఉందో ఈ రెసిస్టెన్స్ బిలోనే మార్కెట్ కూడా క్లోజ్ అయ్యింది. సో రేపు దీనిపైన ఒక హాఫ్ అన్ అవర్ క్యాండిల్ అయినా కానీ క్లోజ్ అయితేనే నెక్స్ట్ మూవ్. సో యాజ్ పర్ మంత్లీ డేటా అండ్ వీక్లీ డేటా మనకి 51,600 లెవెల్, అదేవిధంగా 51,900 లెవెల్స్ కనిపిస్తున్నాయి బ్యాంక్ నిఫ్టీకి. ఇక ఐటీకి చూద్దాం. సో ఐటీ ఇవాళ మోర్ దాన్ అబౌట్ 1.5% అప్ అవడం చూసాం. ఐటీ ఒక బిగ్ మూవ్ అయితే వచ్చింది ఈ నెల మొత్తంలో కూడా. సో మనకు మంత్లీ క్యాండిల్ కూడా క్లియర్గా ఇండికేట్ చేస్తూ ఉంది. సో 41,662 చూద్దాం. 41,662,
మంత్లీ 100% అబవ్ క్లోజ్ అయింది మనకి. సో మంత్లీ మొన్న ఒక రోజు కూడా క్లోజ్ అయింది, వెన్స్డే రోజు. థర్స్డే ఫ్రైడే లిటిల్ బిట్ ప్రాఫిట్ బుకింగ్ అయితే జరిగింది ఐటీలో. బట్ ఇవాళ మళ్ళీ ఐటీ పుంజుకుంది. 41,381 లాస్ట్ మంత్ హై. ఇవాళ క్లోజింగ్ లాస్ట్ మంత్ హై పైనే జరిగింది కాబట్టి ఐటీకి ఇక్కడ మనకి 42,630 నెక్స్ట్ టార్గెట్ కింద కనిపిస్తుంది. 42,630. అదేవిధంగా వీక్లీ డేటా ప్రకారం మనకి 41,662 అంటే ఇక్కడ 78.6% అబవ్ క్లోజ్ అయింది. లాస్ట్ వీక్ హై 41,834. సో ఇవాళ లాస్ట్ వీక్ హైని క్లియర్ చేయలేకపోయింది. ఇవాళ వచ్చిన హై 41,821. సో లాస్ట్ వీక్ వచ్చిన హై 41,834. కొంచెం దగ్గరలో, లాస్ట్ వీక్ హైకి దగ్గరలో ఉంది. రేపు కానీ ఇది క్లియర్ అవ్వగలిగితే 41,834 మనకి ఇక్కడ ఉన్న 42,630 ఇక్కడ 161.8 కూడా వీక్లీలో అదే ఇండికేట్ చేస్తుంది. బోత్ మంత్లీ అండ్ వీక్లీ రెండిట్లో మనకి 42,500 దగ్గరికి వచ్చే ఛాన్స్ ఉంది. అక్కడే ఒక రెసిస్టెన్స్ పాయింట్ కూడా కనిపిస్తుంది. కమింగ్ టు వీక్లీ రెసిస్టెన్స్, వీక్లీ డేటా పాయింట్స్ మనకి 41,700 నుండి 41,900 మధ్యలో ఒక రెసిస్టెన్స్ ఉంది. ఇవాళ అదే జరిగింది యాక్చువల్గా 41,820 దగ్గర ఒక రెసిస్టెన్స్. సో ఇక్కడ మార్కెట్ ఇది క్లియర్ చేయలేకపోయింది. ఈ జోన్లోకి వచ్చాక కొంత ప్రాఫిట్ బుకింగ్ అయితే ఐటీలో జరిగింది. సో ఎనీహౌ రేపు ఈ లెవెల్ మోస్ట్ ఇంపార్టెంట్. దీనిపైన ఒక హాఫ్ అన్ అవర్ క్లోజ్ అయినా కానీ 42,000 లెవెల్ని క్లియర్ చేసే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఇక కమింగ్ టు ఇండెక్స్ మూవర్స్. సో ఇవన్నీ మీకు తెలిసినవే. నిఫ్టీ 50, బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ ఇవన్నీ కూడా ఈరోజు కొత్తది ఇంప్లిమెంట్ చేసాం. 2 కాన్సెప్ట్, నిఫ్టీ ప్లస్ అండ్ నిఫ్టీ 10. సో నిఫ్టీ ప్లస్ మనకి ఏవైతే ఎస్పెషల్లీ నిఫ్టీని ట్రేడ్ చేసే వాళ్ళు ఉన్నారో, ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఉన్నారు, నిఫ్టీని చూసి వీళ్ళ కోసం ఇవ్వటం జరిగింది. ఇది డైలీ, వీక్లీ, మంత్లీ, క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ అండ్ ఇయర్లీ. సో డైలీలో మనకి ఇక్కడ ఏదైతే ఈ క్యాండిల్ మూమెంట్ ఉందో, ఈ క్యాండిల్ మూమెంట్కి మనకి దీనిపైన ఒక 15 అబ్జర్వేషన్స్ ఇచ్చాం. సో ఈ 15 అబ్జర్వేషన్స్ని ప్రతి సెకండ్ కూడా మనకి చెక్ చేస్తూనే ఉంటుంది. 15 అబ్జర్వేషన్స్లో మనకి ఎన్ని పాజిటివ్ సైడ్ క్లియర్ అవుతున్నాయి, ఎన్ని న్యూట్రల్లో ఉన్నాయి, ఎన్ని నెగిటివ్ సైడ్ ఉన్నాయి. సో ఈరోజు నిఫ్టీలో 15కి 15 అబ్జర్వేషన్స్ పాజిటివ్ సైడే ఉన్నాయి. సో పాజిటివ్ సైడ్ మోర్ అబ్జర్వేషన్స్ ఉంటే ఆబ్వియస్లీ మనకి అప్ యారో వస్తుంది. అదేవిధంగా నెగిటివ్ సైడ్ మోర్ అబ్జర్వేషన్స్ ఉంటే ఈ విధంగా డౌన్ యారో వస్తుంది. ఇవాళ మనకి 3 మేజర్ ఇండిసెస్. సో నిఫ్టీలో మోర్ దెన్ 35% డిపెండెన్సీ ఉంది బ్యాంక్ నిఫ్టీ. సో బ్యాంక్ నిఫ్టీ 35% వెయిటేజ్ ఉంది మనకి నిఫ్టీలో. అదేవిధంగా అరౌండ్ 17% వెయిటేజ్ ఉంది ఐటీ నిఫ్టీలో. అరౌండ్ 10% రిలయన్స్ మీద డిపెండ్ అయింది నిఫ్టీ. సో 10 + 15 + 35 60%. సో బ్యాంక్స్ కానివ్వండి, ఐటీ కానివ్వండి, రిలయన్స్ కానివ్వండి, ఈ 3 కలిపితేనే మనకి 60% వెయిటేజ్ ఉంది. అందుకే ఇక్కడ నిఫ్టీ ప్లస్ అని మనం కొత్తగా క్రియేట్ చేసుకున్నాం, మనం అర్థం చేసుకోవడం కోసం. సో ఇక్కడ నిఫ్టీ మూమెంట్ మొత్తం కూడా మేజర్లీ ఈ మూడింటి మీదనే డిపెండ్ అయి ఉంటుంది. అందుకే మేము స్పెసిఫిక్గా ఈ 3 ఇవ్వడం జరిగింది. సో 35%, 15% అండ్ 10%, మోర్ దాన్ 60% మనకి వెయిటేజ్ ఉంది. కాబట్టి ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ మూమెంటం ఎలా ఉంది, బ్యాంక్ నిఫ్టీ కూడా మార్నింగ్ నుంచి అప్ యారో ఇండికేట్ చేస్తుంది. అదేవిధంగా ఐటీ కూడా అప్ యారో ఇండికేట్ చేస్తుంది, రిలయన్స్ కూడా అప్ యారో ఇండికేట్ చేస్తుంది. సో నిఫ్టీలో మనకి 15కి 15 అబ్జర్వేషన్స్ పాజిటివ్ అయితే బ్యాంక్ నిఫ్టీలో 15కి 12 అబ్జర్వేషన్స్ పాజిటివ్. అదేవిధంగా ఇక్కడ కూడా ఐటీలో కూడా 15కి 15 పాజిటివ్ అబ్జర్వేషన్స్, ఇక్కడ రిలయన్స్లో 15కి 12 పాజిటివ్ అబ్జర్వేషన్. సో ఇవాళ జనరల్గా మంత్లీ, వీక్లీ ఒకే డేటా ఉంటుంది కాబట్టి మంత్లీ, వీక్లీ, డైలీ, వీక్లీ, మంత్లీలో కూడా మనకి ఇక్కడ పాజిటివ్ ఇండికేషన్ చూపిస్తుంది నిఫ్టీ. బట్ బ్యాంక్ నిఫ్టీ స్టిల్ డౌనే చూపిస్తుంది బ్యాంక్ నిఫ్టీ. అండ్ ఐటీ పాజిటివ్లో ఉంది, రిలయన్స్ న్యూట్రల్లో ఉంది యాజ్ పర్ మంత్లీ డేటా. ఇంకా 4 డేస్ మనకి ట్రేడింగ్ మిగిలి ఉంది మంత్లీ క్యాండిల్కి. అదేవిధంగా ఇయర్లీ డేటా చూస్తే మనకి నిఫ్టీ ఫుల్ పాజిటివ్లో ఉంది, 15కి 15 అబ్జర్వేషన్స్ పాజిటివ్. బ్యాంక్స్ 15కి 12 మాత్రమే పాజిటివ్ సైడ్ ఉన్నాయి, అయినా మనకి స్ట్రాంగ్గానే ఉంది బ్యాంక్ నిఫ్టీ కూడా యాజ్ పర్ ఇయర్లీ డేటా. ఐటీ కూడా 15కి 15 పాజిటివ్ అండ్ రిలయన్స్ కూడా మనకి 15కి 15 పాజిటివ్. సో ఫుల్ స్వింగ్లో ఉన్నట్టు. సో ఓవరాల్గా నిఫ్టీకి ఇంకో 1000 పాయింట్స్ ఛాన్స్ ఉంది మనకి. అది నెక్స్ట్ మంత్ అవుతుందో ఆ పై మంత్ అవుతుందో తెలియదు. ఒక ఇంపార్టెంట్ హెడ్డిల్ 2 టైమ్స్ బ్రేక్ అయింది, బ్రేక్ అవడం ఏదో దాని పైన క్లోజ్ అయింది. సో 25,000 మార్క్ అబవ్ క్లోజ్ అయింది కాబట్టి మనకి నెక్స్ట్ చిన్న చిన్న హెడ్డిల్స్ ఉన్నా కానీ 26,000ని టచ్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సో యాజ్ పర్ ఇండెక్స్ ఇన్వెస్టర్ వ్యూలో చూస్తే మనకి ఇండెక్స్ ఇన్వెస్టర్ వ్యూలో మనకి 25,690 అండ్ 26,700 చూపిస్తుంది. సో ఇక్కడ మనకి ఇయర్లీ డేటా ప్రకారం చూసినా కానీ వన్స్ 25,093 మార్క్ పైన ఏ ఒక్కరోజు క్లోజ్ అయినా కానీ 26,000 వరకు కూడా వెళ్ళే ఛాన్స్ కనిపిస్తుంది. సో ఇంకొక 1000 పాయింట్స్కి అయితే మనకి నిఫ్టీలో అప్ మూమెంటం అయితే కనిపిస్తూ ఉంది. ఇది ఓవరాల్గా ఈరోజు అనాలిసిస్. సో తిరిగి మళ్ళీ మనం రేపటి అనాలిసిస్లో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.